భావోద్వేగాల సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ సేల్ నడుస్తోందా? రాజకీయ జెండాలే లేకుండా నెల రోజుల పైబడి నడిచిపోతున్న సమైక్య ఉద్యమంలో సడన్ గా ఈ కొత్త రంగులేంటి? జనం గుండెల్లో యాక్సిడెంటల్ గా పుట్టేసిన సమైక్యం అనే సెంటిమెంట్ కు ఓట్ల జోల పట్టేసిన పార్టీల అంతరంగం ఏంటి? బస్సు యాత్రలన్నీ బతకడానికి పనికొచ్చే బలిసాకులేనా? చివరాఖరికి ఎవరి బొచ్చలో ఎన్ని ఓట్లన్న లెక్క అటుంచితే ఏ జెండాకి ఎంతెంత క్లారిటీ అన్న చర్చ అయితే ఇక్కడ అత్యవసరం. ఇవాళ విభజన తాకిడి సోకి దాదాపు సంకనాకిపోయే నష్టజాతకుల జాబితాలో కాంగ్రెస్ దే ఫస్ట్ ప్లేస్. ఈ చంద్రబాబుదైతే ఆ తర్వాతి పోస్ట్. కాంగ్రెస్ అంటే మస్తు బిస్కెట్లున్న జబర్దస్త్ పార్టీ. ఢిల్లీ నుంచి ఏదో ఒక పాచిక ప్రాంతీయ పార్టీల మొహాన పడేసి ఎన్నికల అనంతర ప్రయోజనంతో ఎలాగో అలా గట్టెక్కిపోతుంది. మరి సినిమా కష్టాలన్నీ ఈ తెలుగుదేశం పార్టీకేనా? చైతన్య రథం ఎక్కిన చంద్రబాబు మనోభీష్టం ఎంతవరకు చేకూరుతుంది? ఆత్మ గౌరవ పరిరక్షణ పేరిట సీమాంధ్ర జిల్లాలకెగిన ఈ చంద్రబాబు తన కలల సామ్రాజ్యమైన ఈ భాగ్యనగరం మీద నీళ్లొదులుకున్నట్లేనా? లేక తెలంగాణలో తిరిగి కాలు మోపగలరా? దిద్దించుకున్న ఈ వీర తిలకాలన్నీ సిద్ధిస్తాయా లేక విగిపోతాయా? సిపిఎం ఎంఐఎంలకున్న క్లారిటీ కూడా మీకు లేకుండా పోయింది అంటూ అన్ని చూపుడు వేళ్లు ఆ తెలుగుదేశం మీదకే. కానీ సింగిల్ డిజిట్ పార్టీలకు ఈ ప్రధాన ప్రతిపక్షానికి బలుపు మరియు బలగంలో చాలా చాలా తేడా. సింగిల్ స్ట్రోక్తో స్టేట్మెంట్ గీసిపడేసి సాగిపోవడం అనేది తెలుగుదేశానికి కుదరని పని. ఈ క్లారిటీతోనే చంద్రబాబు తన రెండు కళ్ల థియరీని ఇన్నేళ్లు సాగించుకున్నారు. దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన పడని శ్రమ లేదు, వాడని వొకాబులరీ లేదు. ఇవాళైతే పుల్ల విరిచేయాల్సిన సమయం ఆసన్నమైపోయింది. అటో ఇటో ఎటో వైపు గెంతేయాల్సిన పరిస్థితి. ఆత్మ గౌరవం కోసం అంటూ ఆయన చేపట్టిన బస్సు యాత్ర నామధేయమే అబాసు పాలైన దుర్భర దుస్థితి. ఇవాళ భరోసా కావాల్సింది సీమాంధ్రులకు కాదు, తనకు మాత్రమేనన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. దాన్ని తెలివిగా మడతపెట్టేసి చంద్రబాబు కనబరుస్తున్న ఈ దూకుడు సినిమాను జనం స్వీకరించడానికి సిద్ధంగా లేరన్నది అంతే సుస్పష్టం. తన లోపలి సంఘర్షణ బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డానికే చెప్పండంటూ జనాన్ని ఇలా ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకుని ఆ ముసుగులో మీ దగ్గరికి వస్తున్నారు. తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే సోనియా గాంధీకి సహకరించినట్టే. పార్టీ ఫేస్ వాల్యూ నిలబెట్టుకోవడం ఒక్కటే ఇవాళ చంద్రబాబు ముందున్న ఏకైక ఎజెండా. తన బ్రాండ్ నేమ్ను, దానికి ఉన్న గిరాకీని ఇవాల్టికి కూడా మనసా వాచా ఆయన పూర్తిగా నమ్మేస్తారు. తన మాటకారితనం మీద, డిప్లొమాటిక్ స్టైల్ మీద ఆయనకంత గొప్ప విశ్వాసం. అందుకే తన తెలుగుదేశం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మీడియా బోన్లో నిలబడి డజన్ల కొద్దీ అష్టావధానాలు జరిపించుకున్నారు. వాళ్ళు అడిగే సూదిపోటు ప్రశ్నల్ని భరించుకున్నారు. విడిపోతకు మేం సిద్ధమంటూ సిడబ్ల్యూసి దండోరా పడ్డ మరుసటి రోజే మైకేసుకుని మీడియా ముందుకొచ్చినప్పుడు చంద్రబాబు దగ్గరలో స్పష్టత కనిపించింది. 4-5 లక్షల కోట్లిస్తే విభజనకు ఓకేనంటూ కేంద్రానికి తాను చేసిన సైగలు, కొత్త రాజధాని కోసం రాళ్లెత్తుదాం రమ్మంటూ జనానికి తానిచ్చిన పిలుపు చంద్రబాబు మర్చిపోతే మర్చిపోవచ్చుగాక. అలా అన్నప్పుడు విన్నా కన్నా వేల కొద్దీ కళ్లకు మాత్రం ఆయన గంతలు కట్టలేరు. నిన్న పుట్టిన పార్టీలంటే మడమ తిప్పొచ్చు, మాట తప్పొచ్చు. కొత్త వాళ్లే కదా, సరిపడా అనుభవం లేదని క్షమించి పారేయొచ్చు కూడా. కానీ మెరుస్తున్న గడ్డం వెనుక దాదాపు 35 ఏళ్ల మసాలా ఉన్న మాస్ మహారాజ్ చంద్రబాబు నాయుడు. ఆయన కూడా మసిపుయ్యడం, మభ్యపెట్టడం మొదలు పెడితే
ఆ తర్వాత జనానికి జీర్ణించుకోవడమే కష్టం. నేనేం చెప్పాను, ఒక సమస్య తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. సాగునీరు సమస్య ఏం చేయబోతున్నారు, ఉద్యోగాల సమస్యలు ఏం చేయబోతున్నారు, లేకుంటే కాలేజీల విషయం చదువు విషయంలో ఏం చేస్తారు, హైదరాబాద్ విషయం ఏం చేస్తారు, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని ఉండాల్సింది అని ఆ రోజు కూడా చెప్పాను. లాలపోచాను, అంగీ తొడిగాను, హైదరాబాద్ ఈ చేతులతో పెంచానంటూ వెనకటి రీళ్లను ముందుకు లాగడం చంద్రబాబుకి ఇప్పుడు అక్షరాల అప్రస్తుతమే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను, నా హయాంలో రాష్ట్రం ఇలా తగలబడిపోయిందా అంటూ గగ్గోలు పెట్టడము అంతే. అనవసర ప్రయాస, ఆయాసం తప్ప ఇంకో ప్రయోజనం లేదక్కడ. బీజేపీతో కలిసిన్నప్పుడు విభజన వద్దని వారించిన మొట్టమొదటి వ్యక్తిని, శక్తిని నేనేనంటూ పాత తప్పుల్ని ఒప్పుల్ని రీకాల్ చేసుకున్నా అక్కడ 0 కంటే ఎక్కువ లాభం ఉండకపోవచ్చు. ఇవాళ జనానికి కావాల్సిందల్లా ప్రాక్టికాలిటీ, ఇప్పటికిప్పుడు స్పందించే రియల్ హీరోయిజం. ఈ క్వాలిటీలన్నీ చంద్రబాబు దగ్గర ఉన్నట్లా లేనట్లా? నేను చెప్పింది మీరు చేస్తారా? అదే నాకు అధికారం ఇవ్వమని 6 నెలల టైం ఇవ్వమని నేను పరిష్కారం చేస్తాను. ఏం పరిష్కారం చేస్తాను చేసి చూపిస్తాను. అమారుగా చేసాం. ఒకప్పుడు 9 ఏళ్ళు ఎన్ని సమస్యలు వచ్చాయి, పరిష్కారం చేయలేదా? జాతీయ స్థాయిలో సమస్యలు వచ్చాయి, పరిష్కారం చేశాం. రాష్ట్ర స్థాయిలో సమస్యలు వచ్చాయి, పరిష్కారం చేశాం. ఎప్పుడు రోడ్డు మీదకి ఎవరు రాలా. అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది. ఇదే రకం బస్సు యాత్ర కట్ నుంచి శ్రీకారం చుట్టుకున్న షర్మిల, సోకాల్ సిస్టర్ ఆఫ్ సీమాంధ్ర, ఆమె దగ్గరైతే సమైక్యం అనే ఒక నిక్కర్సైన స్పష్టత ఉంది. విభజనను వ్యతిరేకించే పార్టీల జాబితాలో నమోదు చేసుకున్న తర్వాతే ఆ బస్సు ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. స్పష్టత లేకపోవడం ఒకటైతే, ఫేస్ సేవింగ్ ప్రోగ్రాంకి మాత్రమే కట్టుబడి ఉండడం ఇంకోటి తెలుగుదేశాధ్యక్షుడు పాల్పడిపోతున్న ఘోరమైన తప్పిదం. ఇంకో కఠోరమైన మాటలో చెప్పుకోవాలంటే, చంద్రబాబు వేస్తున్న అడుగులు ఎత్తుగడలు వేటికవే భావోద్వేగం అనే సున్నితమైన సబ్జెక్ట్తో చెలగాటమాడుతున్నట్లే కనిపిస్తున్నాయన్నది ఇంకో విశ్లేషణ. ఇది పాజిటివ్ ఓట్ సంపాదించి పెట్టడం మాటేమో గాని పార్టీ క్షయానికి, క్షవరానికి కూడా దారితీసిన ఆశ్చర్యం లేదు. మనోభావాలు వేరు, భావోద్వేగాలు వేరు. మనోభావాలనేవి వ్యక్తిగత అభిప్రాయాలు, భావోద్వేగాలనేవి పరిస్థితుల మీద కనిపించే ఆకస్మిక స్పందనలు. వీటిని క్షణికావేశాలని కూడా చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంతో పోల్చినప్పుడు 35 రోజుల సీమాంధ్ర గడబిడ మాత్రం భావోద్వేగం ఎందుకు కాకూడదు? అక్కడి వాళ్లవన్నీ క్షణికావేశాలు ఎందుకు కాకూడవన్నది వినిపిస్తున్న ప్రశ్న. మొత్తం మీద విభజన బాబు సాహసయాత్ర 2 అనబడే ఇవాల్టి వీరఘట్టం విజయవంతమా కాదా అన్న ప్రశ్న మీదైతే తెలుగు మీడియా అడ్డంగా చీలిపోయింది. కొన్ని బ్రహ్మరథం పట్టేవైతే మరికొన్ని బండకేసి బాదేవి. జనం మధ్య గందరగోళం పుట్టించడంలో ఈ పేపరోళ్ల కృషి, పట్టుదల సైతం సర్వదా అభినందనీయం. కానీ మారుతున్న పరిస్థితుల్లాగే ఓటరోడి పల్స్ రేట్ కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. వాడి నాడి దొరక్క బోల్తా పడ్డ బ్రహ్మాండమైన సందర్భాలు చరిత్రలో అనేకం. సరిగ్గా 2 నెలల ముందటే ఇదే చంద్రబాబు మీకోసమనే ప్రస్థానాన్ని ముగించుకుని దిగ్విజయంగా చిద్విలాసంతో హైదరాబాద్కు తిరిగొచ్చిన మాట వాస్తవం. అప్పుడున్న పరిస్థితుల కొద్దీ ఆ వెన్నెల చంద్రుడు అలా మెరిసిపోయాడనుకుందాం. కట్ చేస్తే విభజన సినిమా రిలీజ్ అయిన తర్వాత కథ మొత్తం అడ్డంగా తిరిగిపోయింది. మరో 2 నెలలు గడిచేసరికి ఏ సినిమా కలెక్షన్స్ ఏ మేరకుంటాయో తెలీదు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవ్వడానికి అట్టే సమయం పట్టే రోజులు కావు కనుక వేచి చూడడం అనేది తప్పనిసరి. నిజానికి విభజన ప్రాతిపదిక మీదనే ఓటు హక్కును వినియోగించుకునే ఎలక్టరల్ జనాభా ఎంతన్న ఇదివిధమైన లెక్కంటూ లేనేలేదు. తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా పెటాకులైపోయిందనుకుంటున్న వైఎస్ఆర్సీపీకి సైతం అక్కడ నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉందన్న లెక్కొకటి ఉండనే ఉంది. ఇదే నేపథ్యం సీమాంధ్ర భవిష్యత్ రాజకీయాలకు ఎందుకు వర్తించదన్నది ఇంకో ప్రశ్న. విధాన నిర్ణయాల్లో క్లారిటీ లోపించిన తెలుగుదేశం పార్టీకంటూ
కండపుష్టి ఒకటి ఉండనే ఉంది. ఎదురు గాలిని సైతం తట్టుకుని నిలబడ్డ జ్ఞాపకాలు తెలుగుదేశం చరిత్రలో లేకపోలేదు. మొత్తం 23 జిల్లాల్లోనూ తెలుగుదేశం తల్లి వేరనేది ఇప్పటికీ భద్రంగానే ఉండొచ్చు. కాకపోతే చంద్రబాబు చిత్తరువే ఇక్కడ చిత్రాతి విచిత్రం.